मौनगणपतिस्य शैलजलदेयस्य शृङ्गारस्य मार्भेणोत्सवस्य मन्दिरदेयस्य महेश्वरदेयस्य सर्वेशदेयस्य शृङ्गारस्य उत्सवस्य स्मोदेयस्य गोत्रदेयस्य हरिदेयस्य श्रीदेयस्य शृङ्गारस्य कृष्णदेयस्य कृष्णदेयस्य श्रीदेयस्य सर्वसाधनदेयस्य शृङ्गारस्य दीपदेयस्य शृङ्गारस्य परिवारस्य गोत्रदेयस्य निर्मलदेयस्य शृङ्गारस्य अनन्तोत्सवस्य गोविन्दस्य श्रीनगरदेयस्य शृङ्गारस्य लकारवञ्जरायणं श्रीवत्सवक्षेणं सर्वेशायणं गोपालायणं पुरुषोत्तमायणं गोपीश्वरं पञ्चलेश्येनं वैकुण्ठपदेन व्यायनं सुधाधनवेनं यादवेन्द्रणं नित्यदेवपर्देनं चतुर्वेदात्मिकायनं विष्णवेनमच्युतायनं पद्मिने प्रियायनं धरापदेनं सुरपदेनमां निर्मलायनमां देवपूजितायनं चतुर्भुजायनं चक्रधाम्नेनं भाषायनमां निर्विकल्पायनं निष्कलङ्कायनमां निरन्तकायनमां निरञ्जनायनमां निराभाषायनं नित्यतृप्तनिर्वत्रायनं निर्गुणायनं गङ्गाधरायनं सारङ्गपायनं गन्धाकिनीनं हृदयस्थायनं वरप्रदामनीकात्प्रेणं धीनबन्धवेनमाम् आर्तलोकभयप्रदायनम् आकाशराजवृतायनं चलुशकल किङ्किणाद्यरण्यीलामेघस्य दर्वेणं विरदार्चनप्रियायनं जगद्व्यापनेनं जगत्कर्तेनं जगत्पक्ष्णेनं जगत्पदेनं सिद्धार्थप्रायकायनं विष्णुवेनं आशारायणं दशरपदेनं देवकीनन्दनायनं कन्याश्रुताध्ययनं पीताम्बरनगाय वनमारणेनं मृगस्तमस्तकायनं अश्वारूढेनं खड्गधारिणेनं धनार्जनमस्तकायनं ईश्वरायनं परमार्थप्रायणं शान्तायनं श्रीमतेनं श्रीविभवेनमां दोर्दण्डविक्रायनं परब्रह्मणेनं जगदीश्वराय नमः श्रीभुलाधीश्वरस्य वेङ्कटेश्वरस्वामिने नमः स्वात्तिकैः गोविंद 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 मंगलाशासने दरबार समस्तवाश्रीकर्मिकेश्वर स्वामी गोदकं पावनुष्टुकार्यं व्याधिवार समस्तवाश्रीकर्मिकेश्वर स्वामी गोदकं समस्तवाक्षणेरं भागं चित्रे भाषया नवजनस्य
కైరవ ప్రసన్నచారు చంద్రికా షటారి హస్తముద్రికా హఠాత్ కరోతు మే తమః శుక్లాభరణం వందే జగదాభరణం మునిం. చాలా మంది వచ్చారు, లేడీసే బాగా వచ్చారు. రండి, నేను మీకు కనవాలి. రవీంద్రగోత్రస్య నాగరాజస్య కమలాదేవస్య కుమారస్య కుమారస్య శృంషాదభ్రారకస్య బాలశరగోత్రస్య ప్రేమస్య సాగరస్య మోక్షాంతకరస్య పరమేశ్వరస్య మనోహరస్య సాయికుమారస్య గౌరవగోత్రస్య రత్నావతృస్య శృంషాదభ్రారకస్య అమరగోత్రస్య ఓం వెంకటేశాయ నమః శ్రీనివాసాయ లక్ష్మీపతి నారాయణం అమృతాంశాయనం జగద్గంధాయనం గోవిందాయనం శాశ్వతేనం అభయం శ్రీరాజేంద్రం దేవాయ నమః కేశవాయ జ్ఞానభంజనాయనం శ్రీవత్సవక్షేయం సర్వేశాయనం గోపాలాయనం పురుషోత్తమాయ నమః గోపీశ్వరం పంజరేశేనం వైకుంఠపరేభ్యాయనం సుధాతనమేనం యాడవేంద్రణం నిత్యపరుదేనం చతుర్విరాత్మకాయనం విష్ణవేనమచ్యుతాయనం పద్మినీప్రియాయనం ధరాపటేనం సురపటేర్మాం నిర్మలాయ నమాం దేవాపూరితాయనం చతుర్భుజాయనం చక్రధరాన్నయనం గుణాశాయ నమాం నిర్వికల్పాయనం నిష్కలంకాయ నమాం నిరంతకాయ నమాం నిరంజనాయ నమాం నిరాభాషైనం చతుర్దండరవధ్రైనం నిర్గుణాయనం గంగాధరాయణం సారంగపాయనం ధాకినేనం జగదస్తాయనం వరప్రామణికాత్రేణం దీనం పామాగ్నేనం నమస్తరాయణమాం దుర్గమాయనం కుమారాయణం యథామధురివిదాయనం యాస్తు మంగళం. గోవింద గోవింద గోవింద. పాపం శేఖరం
స్వామి సర్వభ్యాదివారం సమస్తపాపక్షేకరం వెంకటేశ్వర స్వామి పాదోదకం పావనం శుభమకాలం విహరణం సర్వభ్యాదివారం సమస్త పాపక్షేకరం వెంకటేశ్వరం శ్రీధరం భాగం చక్రే భాషయా కులానందమజ్జనస్య భక్తి భక్తి చిత్రతూలికా భవాహి వీర్యభంజనే నరేంద్రయంత్రమంత్రణ ప్రసన్నలోకైరవ ప్రసన్నచారు చంద్రికా షటారిహస్తముద్రికా హఠాత్ 18,000 ఉంటుంది 12,000 ఇచ్చేస్తాను 2 weeks అయిపోయింది. సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటాద్రిసమో దేవో నభూతో నభవిష్యతి. జై శ్రీమన్నారాయణ. మన భద్రాచల క్షేత్రంలో సీతారామనగర్ కాలనీలో వేయించేసినటువంటి శ్రీ వెంకటేశ్వర వారి దేవాలయంలో మాఘమాసం శనివారం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకొని అష్టోత్తర శతనామావళి పూజ కార్యక్రమం నిర్వహించుకున్నారు. మాఘమాసం సూర్య భగవానికి చాలా ప్రీతికరమైనటువంటి మాసము. నిన్నటి రోజున రథసప్తమి, మరి రథసప్తమిని పురస్కరించుకొని మరి సారపాక గ్రామంలో ఒక 50 కుటుంబాలు సామూహికంగా శ్రీ వెంకటేశ్వర వారి కళ్యాణ మహోత్సవాన్ని జరిపించుకోవడం జరిగింది. ఈ మాఘమాసం సందర్భంగా మరి రేపు సోమవారం కూడా స్వామివారి కళ్యాణం జరిపించుకోవడానికి భక్తులు ముందుకొచ్చారు. ఈ విధంగా మనం ఇంటింటా కళ్యాణం, ప్రతి ఇల్లు శ్రీనివాసం అంటూ అనుకొని కళ్యాణాలు ప్రారంభించాము. 108 కళ్యాణాలు చేయాలని చెప్పి సంకల్పించి ప్రారంభించాము. ఇప్పటి వరకు 108 పూర్తయి మరొక 68 వరకు కూడా కళ్యాణాలు చేయించడం జరిగింది. ఇంకా రెండో 116కు కళ్యాణం చేయాలని చెప్పి సంకల్పించాము. భక్తులు ఈ సదవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిన కూర్చున్నాము. అదేవిధంగా మరి వచ్చే నెల పాల్గొన మాసం, ఈ పాల్గొన మాసం లోపల దశమి నుంచి విజయ వరకు కూడా శ్రీ స్వామివారి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవం జరగనున్నవి. పాల్గొన పౌర్ణమి రోజున శ్రీ స్వామివారికి వార్షిక కళ్యాణ మహోత్సవము, అదేవిధంగా 20వ తారీఖు 21వ తారీఖు రోజున అధ్యయనోత్సవములు, 22వ తారీఖు రోజున స్వామివారికి విశ్వక్షేణ పూజ, పుణ్యావాచనము, దీక్షాధారణ, వైనతేయ ప్రతిష్టా కార్యక్రమం జరుగుతాయి. 23వ తారీఖు రోజున స్వామివారికి ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతుంది. ఈ ధ్వజారోహణ కార్యక్రమంలో పూట సంతానం లేనటువంటి దంపతులకు స్వామివారి గరుడముద్రను అందజేయడం జరుగుతుంది. కావున భక్తులు, సంతానాన్ని కోరు భక్తులు 23వ తారీఖు రోజున మన ఆలయానికి వచ్చినట్టయితే ఆ దంపతులకు స్వామివారి గరుడముద్రను అందజేయడం జరుగుతుంది. మార్చి 23వ తారీఖు రోజున ఈ ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతుంది. 23వ తారీఖు అంటే మరి రేపటి 23 అనుకోకుండా మార్చి 23వ తారీఖు రోజున స్వామివారికి ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతుంది. ఆ రోజున దంపతులకు స్వామివారి గరుడముద్ర అందజేయడం జరుగుతుంది. కావున ఆసక్తి గల భక్తులు ముందుగా దేవస్థాన కమిటీ వారిని సంప్రదించి ఏ విధంగా గరుడముద్ర అందుకోవాలన్న విషయాన్ని తెలియపరచుకోవాల్సిందిగా